శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఒక విధంగా తులారాశి వారికి ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు రావడం జరిగింది. ముఖ్యంగా గురుగ్రహం సప్తమలో ఉన్నటువంటి గురు భగవానుడు భరణి నక్షత్ర ప్రవేశం, అలాగే 12వ తారీఖు ఫిబ్రవరిన శుక్రగ్రహం మకర రాశి ప్రవేశం. ఈ రెండూ కూడా ఈ జాతకులకి వాహన సంబంధించినవి, స్థిరాస్తి సంబంధించినవి, వైవాహిక జీవితానికి సంబంధించినవి చాలా వరకు ఫేవర్గా అనుకూలంగా రావడం జరిగింది. అంటే ఒక విధంగా మనకి శుక్రుడు భరణి నక్షత్రం మీద, అంటే గురువు భరణి నక్షత్రం మీద ప్రవేశించడం అనేది ఒక విధంగా ఈ తులారాశి వారికి రాశి అందే గురు భగవానుడు ఉంటే ఎంత అభివృద్ధి, ఎంత ఆరోగ్యం, వర్చస్సు ఇస్తాడో అదే ఫలితాన్ని ఇప్పుడు గురుగ్రహం సప్తమ స్థానంలో ఉండి జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో తొందరగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఇప్పుడు కనబడుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ సంబంధం నిశ్చయం అవడం కానీ, లేదంటే వివాహ విషయంలో ఒక అగ్రిమెంట్కి రావడం కానీ జరుగుతుంది. సో ఏదో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కరించబడి ఇద్దరు ఒక ఏకాభిప్రాయానికి రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ గురువు యొక్క అనుగ్రహంతో పాటు మరి శుక్రుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజునితో శుక్రుడు కూడా కలవడం జరుగుతూ ఉంటుంది. అంటే లగ్న సప్తమాధిపతులు ఒక రాశిలో కలిసినప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఒక ఏకాభిప్రాయానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మరి చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి పరిష్కరించుకొని కొత్తగా జీవితానికి తగు విధంగా వాళ్ళ యొక్క పథకాలు సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే మరి గృహానికి అవసరమైనటువంటి సదుపాయాలు కానీ, వాహనం కానీ, లగ్జరీస్ కానీ సమకూర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో, గృహ నిర్మాణ విషయంలో ఒక నిర్ణయం రావడం జరుగుతుంది. కుజుడు వెరీ స్ట్రాంగ్గా 4వ స్థానంలో రుచిక మహాపురుష యోగంలో ఏర్పడడం వల్ల భూములు, స్థిరాస్తులు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి వారసత్వంగా గాను, బహుమతి రూపంగాను రావాల్సినటువంటి స్థిరాస్తి జాతకుడి పేరుకి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మరి అలాగే మరి శుక్ర కుజుల కలయిక వల్ల విహారయాత్రల్లో పాల్గొనడం, మరి కొంతమంది రాహు యొక్క ప్రభావగ్రస్తులు ఎవరన్నా ఉంటే మరి వాళ్ళ ఇష్టమైన వారితో కలుసుకొని ఒక ఎఫ్ఐఆర్ ద్వారాను, లేదంటే వేరే విధంగా పరిచయమైన వారితో కలిసి మరి రహస్యంగా ఎక్కడన్నా కొన్నాళ్ళు స్టే చేయడం కానీ, రహస్యంగా ఎవరికి తెలియకుండా వివాహం చేసుకోవడం కానీ, ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం లాంటివి కూడా కొంతవరకు ఈ శుక్ర కుజుల కలయిక ఇండికేట్ చేయడం జరుగుతూ ఉన్నది. సో అది అందరికీ కాదు, మరి కొంతమందికి మరి రాశిలో పాపగ్రహాలు అంటే జన్మతా ఉన్నప్పుడు, అలాగే జన్మతా వాళ్ళకి రాహుదశ జరుగుతున్నప్పుడు ఈ కుజ శుక్రులు కలిసినప్పుడు వాళ్ళు ఇటువంటి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, రహస్యంగా ఫ్యామిలీని పెట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలాగే మరి అత్యంత బలవంతుడై ఉన్నాడు రాహు 6వ స్థానంలో. ఇది ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి ఎక్కువ మంది సెలబ్రిటీసు, సినిమా రంగం, టీవీ, మీడియా, యూట్యూబ్ రంగంలో వాళ్ళకి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక మంచి సమయం అన్నమాట. అంటే ఈ వారమే కాదు, రాబోయే సమయంలో మరి ఈ రాశిలో ఉన్నటువంటి ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్నా, అవసరమైన పదవి సాధిద్దాం అనుకున్నా, అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు సాధిద్దామన్నా ఈ సమయంలో మీరు దాని మీద ఒక దృష్టి పెట్టడం వల్ల ఖచ్చితంగా మీరు మీ అనుకున్న విజయాన్ని సాధిస్తారు. అలాగే ఇది ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మంచి సక్సెస్లు రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా అది 6వ స్థానంలో రాహు, అలాగే మరి ఈ లగ్నానికి, ఈ తులారాశి తులాలగ్నం వారికి యోగకారకుడైనటువంటి శని భగవానుడు కూడా మరి మీకు రాహు నక్షత్రంలో సంచరిస్తున్నాడు.
సో ఈ కారణం వల్ల మీకు 100% వృత్తి సంబంధించిన సక్సెస్ 100% వచ్చే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్తగా మీరు కనుక్కున్నటువంటి సిస్టాన్ని మీ యొక్క వృత్తిలో ప్రవేశపెట్టడం, అధికారుల ప్రశంసలు ఇవన్నీ కూడా జాతకుడికి 100% లభించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ తులారాశి వారికి ఈ వారం నుంచి కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ రాశి వారి మేలైన ఫలితాల కోసం మరి కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడి ఆరాధన, వీలైతే ఈ నెలలో ఒకసారి గణపతి హోమం చేయించుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి తప్పుకొని, ముఖ్యంగా ఇందాక మనం అనుకున్న విధంగా వివాహ ఉద్యోగపరమైనటువంటివి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి 11 నుంచి 17వ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సూర్యభగవానునికి సంబంధించినటువంటి పుణ్యతిథి రాబోతుంది. అదే రథసప్తమి. అంటే సూర్యభగవానుడు తన యొక్క దిశని మార్చుకొని ఇక్కడ నుంచి మీకు చలి తగ్గిపోయి హీట్ పెరగడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సూర్యుడు అక్కడ నుంచి నెమ్మదిగా బలవంతుడు అవుతూ ఉంటాడు. సో ఈ విధంగా 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి కంపల్సరిగా సూర్యగ్రహ అనుగ్రహం కోసం, ముఖ్యంగా సింహరాశి వారు, మకర కుంభరాశులు, అలాగే అన్ని రాశుల వారు కూడా సూర్యుని ఆరాధించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు సూర్యుడిని ఆరాధించకుండా ఇతర గ్రహాల్ని అనుగ్రహం కోసం ఎంత ఆరాధించినా శూన్య ఫలితం మాత్రం రావడం జరుగుతుంది. అందుకని ముందుగా మీరు మరి ఈ కంపల్సరీగా ఈ రాశులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఆనందంగా ఉన్నారో అందరూ కూడా ఈ రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యోదయ టైంలో మరి సూర్యభగవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అంటే పరమాన్నాన్ని తయారు చేసి అది మీరు సూర్యునికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు తినడం వల్ల మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారు చేసుకోండి. అలాగే మరి ఇక్కడ నుంచి కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రతి సంక్రమణానికి మారుతూ ఉంటాడు. మరి ఈ నెల 14వ తారీఖు అంటే 13వ తారీఖు సాయంకాలం 7:14 కుంభరాశిలో సంక్రమణం జరుగుతూ ఉంటుంది. వీలైతే ఆ రోజు కూడా సంక్రమణం రోజు అంటే మరి 14వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ రోజు నియమంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే ఐశ్వర్యం కావాలో, ఎవరికైతే ఆరోగ్యం కావాలో, ఎవరికైతే రాజకీయ పదవి, ప్రభుత్వ ఉద్యోగం కావాలో కంపల్సరీగా వాళ్ళు సూర్యుడిని ఆరాధించడం వల్ల అతి శక్తివంతులై ఎవరి సహాయం లేకుండా మీకు మీరే సాధించుకునే శక్తి సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. అది సింపుల్గా మరి మీరు ప్రతిరోజు సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, కేవలం ఓం సూర్యాయ నమః అన్న చిన్న మంత్రాన్ని చదువుకున్నా, అంటే మనం ఏదైనా భక్తి, శ్రద్ధ, ఇంట్రెస్ట్ తప్ప గంటసేపు మంత్రాలు చదివినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎటువంటి దాంట్లో భక్తి లేకుండా చాలా నమ్మకంతో చిన్న మంత్రాన్ని చదివినా సరే మీకు సంపూర్ణమైన బలాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా వాళ్ళ స్థాయిని బట్టి సూర్యభగవాన్ని విధి విధానంగా మరి ఈ 16వ తారీఖు ఫిబ్రవరి రోజు పాటించి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల సంవత్సరం మొత్తం మీరు నియమంగా ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిన్నపాటి రెమెడీని ఆచరించి మరి 12 రాశుల వారు సూర్యగ్రహ అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.